ఈరోజు ఒక ఇద్దరు క్రియేటివ్ పర్సన్స్ మన ముందు ఉన్నారు. జయ గారు, మీరు వచ్చేసి నా సామిరంగా మూవీలో చేశారు. ఫస్ట్ నాగార్జున గారి మూవీ. నా అభిమాన హీరో ఆయన. మీకు ఎలా అసలు స్టార్ట్ అయిపోయింది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? బేసిక్లీ నేను క్లాసికల్ డాన్సర్ని. సో నాకు చిన్నప్పటి నుంచి భానుప్రియ గారు అంటే ఇన్స్పిరేషన్ అనమాట. రేపు ఏదైనా వీడియోలు చేయాలంటే ఈరోజు నైట్ నిద్రపోను. ఈ లైట్లు ఇవన్నీ గింబల్స్ ఇవన్నీ మోసేది కూడా వాళ్ళు చేయకపోతే నేను చేశాను నైట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మిసాన్ టీవీ. ఈరోజు ఒక ఇద్దరు క్రియేటివ్ పర్సన్స్ మన ముందు ఉన్నారు. లక్షల మంది అభిమానుల్ని యూట్యూబ్ ద్వారా వారి సొంతం చేసుకున్నారు. అండ్ కొన్ని మూవీస్లో అలాగే సీరియల్స్లో కూడా నటించారు. అండ్ ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళు అని చెప్పొచ్చు, కానీ మనం చూడడానికి మాత్రం సిస్టర్స్ లాగా ఉంటారు. వాళ్ళే జయ అండ్ అమ్ములు. హాయ్, హలో, ఎలా ఉన్నారు? యా, బాగుందాం. చూస్తున్నాం మీ యూట్యూబ్లో, మీరు చాలా బాగున్నారు. అండ్ జయ గారు, మీరు వచ్చేసి నా సామిరంగా మూవీలో చేశారు, అలాగే ఫ్యామిలీ స్టార్లో చేశారు, ఇంకా వచ్చేసి ఇప్పుడు కార్తీక దీపం 2 ఇందులో కూడా చేస్తున్నారు. ఈ యాక్టింగ్ కెరీర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ నాగార్జున గారి మూవీ. నా అభిమాన హీరో ఆయన. చిన్నప్పటి నుంచి నాగార్జున గారి మూవీస్ అంటే బాగా చూసేదాన్ని. అలాంటిది సడన్గా నాగార్జున గారితోనే నేను మూవీ చేస్తానని అసలు కళ్ళలో కూడా ఊహించలేదు. సో సార్తో చేశాను. అది చెప్పలేని ఆనందము, చాలా హ్యాపీ అనిపించింది. ఎలా ఉండేవారు నాగార్జున గారు సెట్లో? బాగుంటారు. అంటే ఎలా ఉండడం? మేము వెళ్ళి మాట్లాడిచ్చాము, సార్ ఇలా అనేసి మాట్లాడి ఫొటోస్ అడిగాము. సో ఇచ్చారు. చాలా ఫన్నీగా సరదాగా బాగుంటారు. ఓకే. అండ్ ఎలా వచ్చింది అసలు ఈ ఆఫర్ మీకు? మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ మూవీ ప్రొడక్షన్లో. సో వాళ్ళు చెప్పారు ఇలా ఉంది అనేసి. ఆ రోజు సడన్గా రేపు మార్నింగే షూట్ ఉంది, నువ్వు రాగలవా అని అడిగారు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఉండడం వల్ల సడన్గా మార్నింగ్ వెళ్ళిపోయాను షూట్కి. సో అలా కలిసి వచ్చింది అనమాట మీకు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి ఇలా అని థాట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ అయితే మమ్మీకే వచ్చింది. నేను యాక్చువల్లీ మమ్మీ స్టార్ట్ చేద్దామన్నా నేనే వద్దులే మమ్మీ, అలాంటివన్నీ మనకు సెట్ కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూస్ రావు అన్నా. బట్ మమ్మీని లేదు నేను నా వీడియోస్ పోస్ట్ చేసుకుంటా అని స్టార్ట్ చేసింది. బట్ అలా చిన్న చిన్న వీడియోస్, రీల్స్ అలాగా చేసి పోస్ట్ చేశాను. అవి చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. అప్పుడు పాప అనేది రావు మమ్మీ వేస్ట్ అని. అలా అనుకోకుండా అమ్మవారి వీడియో, నాకు దేవుడి వీడియోలు అంటే చాలా ఇష్టము, అమ్మవారి వీడియోలు బాగా చేస్తుంటాను. అందులో ఒక వీడియో వైరల్ అయింది. సో ఆ విధంగా ఓకే మనకు కూడా వ్యూస్ వస్తాయి చేస్తే అనేసి స్టార్ట్ చేసాము. ఏదో 10 ఎపిసోడ్లు అలా తీద్దాం అనుకున్నాము. అది ఈరోజు చాలా లక్షల మంది చూస్తున్నారు. అసలు వీళ్ళు ఎంత క్రియేటివ్ అంటే, లైక్ నేను మన కెమెరా సెట్ చేస్తుంటే ఒక 2-3 మినిట్స్ ఇలా కూర్చుంటే వాళ్ళిద్దరు కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఇలా చేద్దాము, ఇలా మాట్లాడదాము, ఇలా చేద్దాము అనేసి. ఒక నెలకి సరిపడా కంటెంట్ ఒక 5 మినిట్స్లో రాసేలా ఉన్నారనమాట. అమ్ములు, మీరు అమ్ములుగా చాలా మందికి పరిచయం అయ్యారు. మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? నా ఒరిజినల్ నేమ్ సాయి పావని. సాయి పావని. బట్ అమ్ములు అనేది చిన్నప్పటి నుంచి ఇంట్లో అలానే పిలుస్తారనమాట, అమ్ము అమ్ము అని. మమ్మీ పేరు జయ, నా పేరు పావని అంటే సింక్ అవ్వట్లేదు. సో అమ్ము అని పెడితే బెటర్ కదా అని జయ అమ్ములుగా మార్చుకున్నాం. ఓకే. మీకు ఎలా పిలిస్తే ఇష్టం? జయ అంటే పావని అంటే ఇష్టమా, అమ్ములు అంటే ఇష్టమా? అంటే నాకు బయట వ్యక్తులు అందరూ పావని అనే పిలుస్తారు, నాకు క్లోజ్ ఉన్న ప్రతి ఒక్కరు అమ్ములు అని పిలుస్తారు. ఈవెన్ నా ఫ్రెండ్స్తో సహా అందరూ అమ్ములు అని పిలుస్తారు. ఓకే. మన అభిమానులు అందరూ మాత్రం మిమ్మల్ని అమ్ములు అనే పిలుస్తారు. అవును, అది మీరు ఫిక్స్ అయిపోయింది. మీకు ఎలా అసలు స్టార్ట్ అయిపోయింది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్? బేసిక్లీ నేను క్లాసికల్ డాన్సర్ని. సో నాకు చిన్నప్పటి నుంచి భానుప్రియ గారు అంటే ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆవిడ్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి యాక్టింగ్ ఫీల్డ్లోకి దిగాల్సి వచ్చింది. ఓకే. సో అలా అంటే ఇలాంటి మూవీస్ చేయాలి అనేది ఏదైనా థాట్ ఉందా మీకు? ఇప్పట్లో రావు, కానీ స్వర్ణకమలం లాంటి మూవీస్ వస్తే చేయాలని ఉంది. బట్ యాక్టింగ్కి సంబంధించిన, ఐ మీన్ లైక్ డాన్స్కి సంబంధించిన మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. సూపర్. జయ గారు, ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? చాలా చాలా అంటే ఎలాంటివి? అంటే ఏ వీడియోలు చేసినా రిలేటివ్స్ నుంచే ఎవరికైనా, నాకు కావచ్చు ఎవరికైనా ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పెద్దలు రిలేటివ్స్. అవును. సో ఎందుకు చేస్తారు, అవైనా మీకు ఫుడ్ పెడుతుందా,
అసలు ఎందుకు మన ఇంట వంట లేదు ఇట్లా వెళ్ళి చేయటము వద్దు అనేసి రకరకాల మాటలు. ఇంకా తర్వాత ఎగతాలు చేసేవాళ్ళు, ఓహో అప్పట్లో ఎన్టీఆర్ తర్వాత ఇంక నువ్వేననుకుంటే యాక్టింగ్ ఇంకెవరికి రాదేమో, ఎన్టీఆర్ తర్వాత నువ్వేనేమో అని ఇట్లా బాగా ఎగతాలు చేసేవాళ్ళు. అయినా సరే నేను పట్టించుకునేదాన్ని కాదు. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉంది కదా, ఎవరేమనుకుంటే నాకు ఎందుకని అలాగే ట్రై చేస్తూ ఉన్నాను. సో ఫ్యామిలీ మీకు సపోర్ట్ ఉంటుంది. మా హస్బెండ్ పిల్లలు ఇద్దరు బాగా ఫుల్ సపోర్ట్. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దమ్మా, నువ్వు మేమున్నాం కదా నీకు సపోర్ట్గా, ఎవరో ఏదనుకుంటే నీకు ఎందుకు అని చెప్తారు. అసలు ఎంత అదృష్టం ఉంటే అలాంటి ఫ్యామిలీ దొరుకుతుంది. అండ్ రిలేటివ్స్ గురించి పట్టించుకోవద్దు, వాళ్ళు ఎలాగ ఇప్పుడు మీ సక్సెస్ చూస్తున్నారు, సో జస్ట్ ఇగ్నోర్. అండ్ మీరు డైరెక్టర్గా కూడా చేస్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు డైరెక్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్లీ నేను ప్రజ్వల అని సిరీస్ చేస్తున్నాను, వెబ్ సిరీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ నా ఛానల్ అందరికీ తెలుసు. అది స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఎప్పుడైతే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశానో నాకు డైరెక్టర్గా కమ్ ప్రొడ్యూసర్గా ఒక వ్యక్తి చేస్తా అన్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో ఇంకా 1 వీక్ ఉంది షూట్ స్టార్ట్ చేయడానికి అన్నప్పుడు నా హ్యాండ్ ఇచ్చేసారనమాట. నేనేమో ఆల్రెడీ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను, ఇంకా ఇట్లా కాదులే అని నేనే డైరెక్షన్లోకి దిగాల్సి వచ్చింది. బట్ నా అదృష్టం ఏంటంటే నా చుట్టుపక్కల, నేను బళ్ళార్లో పెరగడం వల్ల నా చుట్టుపక్కల అంతా ఫ్రెండ్స్ డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేను చాలా వర్క్ నేర్చుకున్నాను, అది నాకు ఉపయోగపడింది ఇప్పుడు. సో నా సిరీస్ నేనే డైరెక్షన్ చేసుకోగలిగే కెపాసిటీ వచ్చింది. బట్ అలా అని చెప్పి నేను తోపని చెప్పలేను కానీ, బట్ ఐ మేనేజ్ ఇట్ టు డూ. ఒకవేళ ఫ్యూచర్లో ఒక మూవీ తీయాల్సి వస్తే ఎలాంటి మూవీ తీస్తారు యాజ్ ఎ డైరెక్టర్గా? అఫ్ కోర్స్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీయాలనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది. లైక్ డాన్స్ బేస్డ్ కానీ ఫ్యామిలీ బేస్డ్ కానీ, ఇప్పుడున్న లైక్ రొమాన్స్ ఇట్లా కాకుండా సమ్ డిఫరెంట్గా వెళ్ళాలి అని. ఇన్ కేస్ నాకు నిజంగా అదృష్టం వస్తే నేను ఖచ్చితంగా డాన్స్ పైన ఒక మూవీ చేస్తాను. సో డెఫినెట్గా మీకు ఆ ఆపర్చునిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మీరు జయ గారు ఫ్యామిలీ స్టార్లో చేశారు, సో విజయ్ దేవరకొండతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? విజయ్ దేవరకొండ గారి మూవీలు అయితే చేశాను, చాలా హ్యాపీ అనిపించింది. సార్ని అయితే దగ్గరగా చూసి ఆయనతో కలిసి యాక్టింగ్ చేశాం కానీ సార్తో పర్సనల్గా మాట్లాడలేదు. సో చాలా హ్యాపీ అనిపించింది. చాలా చిన్న క్యారెక్టర్ అది కూడా సార్ని తిట్టే డైలాగు. సార్ అలా వెళ్తూ ఉంటారు, అప్పుడు నేను సార్ని ఆపడానికి తిడతాను. సో చిన్న క్యారెక్టర్, చాలా హ్యాపీ అనిపించింది. ప్రీవియస్ మూవీలో నాగార్జున గారిని కూడా తిట్టింది, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారిని కూడా తిట్టింది. అంటే నాకు తెలిసి జయ గారు తిడితే అంత బాగుంటుంది. చిన్న చిన్న క్యూట్గా ఉంటాయి ఆ తిట్లు కూడా, పెద్దగా అని కాదు, చిన్న చిన్నగా ఒక క్యూట్గా ఉండే డైలాగ్స్. బాగుంది. నా సిరీస్లో కూడా అంత హీరోని తిడుతూనే ఉంటుంది. అంటే మనం ఒకవేళ గుర్తు చేసుకోవాల్సి వస్తే తిట్టారు చూడండి ఆవిడెవరు అనేసి గుర్తు చేసుకుంటారు. నాగార్జున అలాగే అడుగుతున్నారు, మీరు తిడతారు కదా స్టేజీ పైన నాగార్జున గారిని చూసాము, బాగుంది. ఎక్కువ నాకు యూట్యూబ్లో కూడా కామెంట్స్ అవే వచ్చాయి. ఆ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి, తర్వాత ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు బాగా వచ్చాయి. బాగా గుర్తుపడుతున్నారు పబ్లిక్, నేను చేసిన చిన్న క్యారెక్టర్. సో ఆ చిన్న క్యారెక్టర్ని కూడా వాళ్ళందరూ అంత బాగా గుర్తుపడుతున్నారంటే యూట్యూబ్ వల్ల. యూట్యూబ్లో ఆల్రెడీ నేను అందరికి తెలుసు కాబట్టి అది చిన్న క్యారెక్టర్ అయినా వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నారు. సో మీరు ఈ మూవీస్లలో చేశారు, ఫైన్. అయితే ఇప్పుడు మూవీస్ కంటే ఓకే మూవీస్ నడుస్తున్నాయి, బట్ మనకి కంటిన్యూస్గా ఉండే ప్రాసెస్ ఏంటి అంటే సీరియల్స్. ఆ సీరియల్స్లో ఎక్కువగా ఫేమస్ అయింది కార్తీక దీపం. మనం చూడొచ్చు, మన కార్తీక దీపం 1లో మనకి అన్ని మీమ్స్ వచ్చేవి, డాక్టర్ బాబు పైన, వంటలక పైన వచ్చేవి. సో కార్తీక దీపం 2 తీశారు కదా, అందులో కూడా మీరు ఉన్నారు. అక్కడ ఎలా ఛాన్స్ వచ్చింది? అది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సుబ్బు గారని. ఓకే. సో ఆ సార్ చెప్పారు, ఇలా ఉందమ్మా చిన్న క్యారెక్టర్ చేయగలవా, కాకపోతే డైలాగ్ చాలా బాగుంటుంది అని. అయ్యో అంత మంచి సీరియల్లో అవకాశం వస్తే నేను ఎందుకు వదులుకుంటాను సార్, తప్పకుండా చేస్తాను అని చెప్పాను. సో వెళ్ళాను, చేశాను. చాలా అంటే చాలా బాగుంది క్యారెక్టర్. పబ్లిక్ కూడా ఆ క్యారెక్టర్ని గుర్తుపట్టారు. అంటే చాలా ఒక మంచి డైలాగ్ అది, పబ్లిక్కి బాగా టచ్ అయ్యే డైలాగు. చాలా బాగుంది దాని గురించి కూడా. అలాగే యూజువలీ యూట్యూబ్లో ఎప్పుడైనా మేము షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాం కదా, కింద కమెంట్స్ అన్ని సుబ్బలక్ష్మి అని వస్తుండే అనమాట. ఈ సీరియల్ ఎప్పుడైతే చేసిందో మొత్తం కార్తీక దీపం ఫ్యాన్స్ వచ్చేసారు ఆ కమెంట్స్ లో. అంతా కార్తీక దీపం ఇదే వస్తుంది. అంటే ఒక మంచి మెసేజ్ ఉన్న డైలాగ్ అది, మంచి మెసేజ్ ఉన్న డైలాగ్ కాబట్టి బాగా అనిపించింది నాకు కూడా.
నేను కూడా వాళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇప్పుడు డాక్టర్ బాబు 1,00,000 అనేసరికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అవును. డాక్టర్ బాబు ఎలా ఉంటారు సెట్లో, మీతో ఎలా ఉన్నారు? అంటే డాక్టర్ బాబు గారిని అయితే నేను కలవలేదు, కానీ సార్ని కలిశాను. వేరే సీరియల్లో, రాధకు నీవేరా ప్రాణం సీరియల్లో డాక్టర్ బాబుతో చేశాను. ఓకే. సార్ అందులో కార్తీక దీపంలో అయితే సార్తో నాకు ఏ క్యారెక్టర్గా పడలేదు. రాధకు నీవేరా ప్రాణం సీరియల్లో సార్తో చేశాను. చాలా కూల్గా ఏదన్నా మాట్లాడితే కూడా చిన్న స్మైల్ ఇస్తారు. చాలా బాగుంటాడు అందరితో. ఓకే. అలాగే వంటలకి ఇంకా బాగుంటుంది. మాట్లాడుతుంటారు. బాగా మాట్లాడిద్ది. ఏమన్నా మనకు తెలియకపోయినా చెప్తారు, ఇలా కాదు అలా చేయండి అని అన్నీ మంచిగా సలహాలు ఇస్తారు. చాలా బాగుంటారు అసలు అందరితో. యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అనుకున్నారా ఇలా ఫేవరెట్ స్టార్ నాగార్జున గారితో ఒక మూవీ చేస్తాను, ఆయనతో మాట్లాడతాను, ఫోటో దిగుతాను అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఫోటో డైరెక్ట్గా ఆయన చూస్తానని కూడా అనుకోలేదు. సార్తో పక్కన నిలబడి అలా చేసి ఫోటో, ఎలా అంటే మన ఇంట్లో అమ్మాయిలాగా సార్ కూడా అలా రిసీవ్ చేసుకొని ఫోటో దిగారు. చాలా హ్యాపీ అనిపించింది. అసలు సార్ని చూడటమే అవ్వదు, చూడలేము అనుకున్నాను. అలాంటిది ఆయనతో 4 days వర్క్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే సాయి పవన్ గారు ఆయన వెయిట్ చేస్తున్నారు అనమాట, నన్ను ఏం అడగట్లేదు. అయ్యో అలా ఏం లేదు. అయితే డైరెక్టర్ గా ఉంది మీకు టాలెంట్, డాన్సింగ్ ఉంది, అలాగే మీరు యాక్టింగ్ చేస్తారు, సింగింగ్ ఎప్పుడు ట్రై చేయలేదా? లేదు అసలు. యాక్చువల్లీ సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు ఎందుకో సెట్ కాదు సింగింగ్. నేను అంత కరెక్ట్గా ట్యూన్లో పాడలేను. ఒకసారి ట్రై చేయొచ్చు కదా మన ఆడియన్స్ కోసం. అమ్మో లేదు లేదు, అసలు నేను పాడితే ఇంకెవరు ఉండరు. ఉండరు అంట. ఆహా, ఒకసారి పాడి చూడండి, ఉంటామో లేదో తెలుస్తుంది. అయ్యో ఇప్పుడు సాంగ్స్ అంటే ఇప్పుడు నాకు గుర్తు కూడా రావట్లేదు. సాంగ్స్ పాడేది ఫస్ట్ నుంచి కూడా తక్కువ, చాలా తక్కువ. డాన్స్ చాలా ఎక్కువ. సరే, కుదిరినప్పుడు మనం డాన్స్ చేయించుకోండి అమ్ములు గారితో. గుర్తు పెట్టుకోండి, ఇది మీరు మాట ఇచ్చారు వ్యూవర్స్ కి. ఫైన్. ఇదేంటి నేను ఇప్పుడు ఇచ్చాను అనేసి ఆవిడ అనుకుంటున్నారు కదా. నిజంగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? యాక్చువల్గా నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. బట్ నాకు రామ్ పోతినేని కూడా ఇష్టం. నాకు వీళ్ళిద్దరూ కొంచెం బాగా, నాకు పవన్ కళ్యాణ్ గారి స్టైల్ నచ్చుతుంది. మన రామ్ పోతినేని గారు చూడడానికి అందంగా ఉంటారు కదా, క్యూట్ గా ఉంటారు కదా. ఎవరు ఉండరు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అన్నారు కాబట్టి డైలాగ్ చెప్పకుండా వెళ్తే అది అన్యాయం, పాపం. ఓకే చూడండి అలా అలా వెళ్ళిపోయింది. మేనరిజం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. పవన్ కళ్యాణ్ డైలాగ్ అనేసరికి ఏ డైలాగ్ చెప్పాలి అని ఆలోచిస్తున్నా. అంటే అది ఆల్రెడీ ఫేమ్ ఉన్న డైలాగే చెప్దాం అనుకుంటున్నా. చెప్పేసి ఏదైతే అది. అంటే మళ్ళీ కరెక్ట్గా చెప్పకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యండి పరువు పోతుంది నాకు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఒకేలాంటి వాళ్ళం, కాకపోతే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. సూపర్. అలాగే జయ గారు, మీరు కూడా ఒక డైలాగ్ మీరు చెప్పాల్సిందే. అమ్మో, నేనేం డైలాగ్ చెప్తాను? మీరు చెప్పాలి. మీరు నా సమరంగంలో చేశారు, ఫ్యామిలీ స్టార్ లో చేశారు, మీరు తిడితే బాగుంటుంది అని అందరూ మెచ్చుకుంటున్నారు. సో మీరు ఒకసారి తిట్టేయండి. నా స్వామిరంగ డైలాగే చెప్తుందిలేండి. నా డైలాగ్ అయితే కొంచెం బాగుంటుంది. చూసావంటే సుబ్బరాజు గారి అమ్మాయి చదువుకోవడానికని పట్నం వెళ్ళి 15 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. ఆ కట్టు ఆ బొట్టు ఎంత మార్చేసిందే. ఆ అమ్మాయి చూడడానికి అచ్చం హీరోయిన్ లా ఉందంట. అయినా మనకు మాత్రం ఏం తక్కువ ఏంటి? ఇంత స్పాంటేనియస్ గా అసలు రావడం చాలా గ్రేట్ అండి, చాలా బాగా చెప్పారు. సో ఇది ఇంకా కొంచెం పెద్ద డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ మొత్తం ఫస్ట్ నాకు ఇచ్చారు సార్, డైరెక్టర్ గారు. ఓకే. ఇచ్చిన తర్వాత నా బ్యాక్ సైడ్ లో లేడీస్ చాలా మంది ఉంటారు. పాపం వాళ్ళందరూ సైలెంట్ కూర్చోవటం తప్ప డైలాగ్స్ లేవు. దానికి సార్ ఏం చేశారు, దాన్ని అంతా కట్ చేసి తలా ఒక బిట్టికి ఇచ్చారు అన్నట్టు. అంటే ఒక్కొక్క డైలాగు ఒక్కొక్కళ్ళకి చెప్పించారు. అది మొత్తం నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చెప్పగలరా? అదే ఇప్పుడు చెప్పాను కదా, అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది. ఆ కట్టు బట్టు అనేది ఒకళ్ళు ఉంటుంది, అచ్చం సినిమా హీరోయిన్ లా ఉంది అనేది ఒకళ్ళది ఉంటుంది. మూవీలో అలా డివైడ్. అదంతా మీరు ఇప్పుడు చెప్పేశారు. మీరు చేసే యూట్యూబ్ వీడియోస్ కి ఎవరు స్క్రిప్ట్ రాస్తారు? మొత్తం మమ్మీనే చెప్పాలంటే.
మమ్మీ లైక్ లైన్ చెప్తుంది అనమాట, దాన్ని డైలాగ్ బై డైలాగ్ నేను రాసుకుంటాను అలా. అంటే చెప్పడం వరకు నా డ్యూటీ, మిగతాదంతా కాన్సెప్ట్ మమ్మీ చెప్తుంది, డైలాగ్ బై డైలాగ్ నేను మళ్ళీ రీటచ్ ఇచ్చుకుంటాను. ఓకే, ఇది విలేజ్ అక్క సిటీ చెల్లి ఎవరిది కాన్సెప్ట్? మమ్మీదే. బాబోయ్, ఎలా వచ్చేస్తాయండి ఈ ఐడియాస్? మమ్మీ బేసిక్గా విలేజ్లో పెరగడం వల్ల అవి ఉంటాయన్నమాట, చిలిపి చేష్టలు ఇంట్లో చేస్తూనే ఉంటుంది. ఈవెన్ దానికి ముందు కూడా విలేజ్ అక్క సిటీ సిస్టర్కి ముందు కూడా ఇంట్లో అలానే ఉండేది. ఓకే, సో అలా అలా స్పాంటేనియస్గా వచ్చేసింది. రేపు ఏదైనా వీడియో చేయాలంటే ఈరోజు నైట్ నిద్రపోను, నిద్ర రాదు నాకు ఇంత. ఎందుకని? అంటే నైట్ అంతా కూర్చొని రాస్తారా డైలాగ్స్? కొనుక్కొని ఆలోచిస్తాను. అంటే యాక్చువల్లీ నాకు రాయటం రాదు. ఓకే, ఒక ఫోన్ ఉంటుంది కదా, అంతా రికార్డ్ చేస్తాను. నేను ఏం చేయాలనుకుంటున్నానో పొద్దున్నకి మర్చిపోతాను అనేసి వాయిస్ రికార్డ్ చేసి ఇంక వాట్సాప్లో సెండ్ చేసి ఉంచుతాను. అది మార్నింగ్ లేసి తను ఇదే సీక్రెట్. సో ఇంత మంచి కాన్సెప్ట్ రావడానికి ఇది సీక్రెట్ అన్నమాట. అంటే మనకి సడన్ గా వచ్చినప్పుడు తర్వాత మర్చిపోతాము అనేసి. అలాగే అమ్ములు, జయ గారు విజయ్ దేవరకొండతో చేశారు, మీకేమైనా జెలసీగా అనిపించిందా? అయ్యో లేదు, మేబీ పవన్ కళ్యాణ్ గారితో చేసి ఉంటే అనిపించేదేమో, నా ఫేవరెట్ హీరో కాబట్టి. బట్ ఏం లేదు, ఇంకా యాక్చువల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. నాకంటే ముందు మమ్మీనే దూసుకెళ్ళిపోతుంది ఇండస్ట్రీలో, సీరియల్స్ అని మూవీస్ అని అన్నీ చేస్తుంది. నేనేమో లేదు ఇంకా మంచి క్యారెక్టర్ రానివ్వండి అలా చూస్తున్నాను అనమాట. బట్ మమ్మీ అలా కాదు, ఏదైనా సరే చేస్తాను వెళ్ళిపోతుంది. సో అంటే ఆమెమో నేను హీరోయిన్గా చెయ్యాలి అని తనకు ఒక డ్రీమ్ ఉంది, ఈ డ్రీము నెరవేర్చుకోవాలి, నేను ఇదైతేనే చేస్తాను అని. నాకు అలా ఏం లేదు, నేను ఒక పని మనిషి క్యారెక్టర్ ఇచ్చిన, ఒక చిన్న అడుక్కుండేవాడి క్యారెక్టర్ ఇచ్చిన, ఏది ఇచ్చినా చేస్తాను. నాకు యాక్టింగ్ ఇష్టం, అది యాక్టింగ్ చేయటం ఏ క్యారెక్టర్ అయినా ఓకే. వర్సటైల్ యాక్టర్, యాక్ట్రెస్. సో మీ అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నారు? ఎలాంటి రోల్లో చూడాలనుకుంటున్నారు? తనకి నా దృష్టిలో ట్రెడిషనల్ అయితేనే బాగుంటుంది, ట్రెడిషనల్లోనే చూడాలి అనుకుంటున్నాను. కానీ ఆమెకి ఏది ఇష్టమైతే దాన్ని మేము ఫుల్ సపోర్ట్. సూపర్, అసలు ఎంత కోఆపరేట్ చేస్తున్నారు కదా. జయ గారు, మీరు సీరియల్స్లో చాలా బిజీ అయిపోయారు. కార్తీక దీపం 2 అమ్మాయి గారు, అలాగే వంటలక్కలో చేశారు. ఆ సీరియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? వంటలక్కలో కూడా బాగా ఫస్ట్ నాకు పేరు వచ్చింది సీరియల్స్ అంటే నేను చేసిన వంటలక్క అంటే గుర్తింపు. ఎలా ఉండింది? టీచర్ క్యారెక్టర్ ఇచ్చారు. సో అక్కడికి టీచర్గా నేను వెళ్ళాను షూట్లోకి. వెళ్ళగానే పిల్లలందరూ ఆల్మోస్ట్ నన్ను యూట్యూబ్లో శుభలక్ష్మిగా చూస్తున్నారు. వెళ్ళగానే మీ టీచర్ అని చెప్పారు పిల్లలకి డైరెక్టర్ గారు, మీరు టీచరు పిల్లలు స్టూడెంట్స్ అని. సో పిల్లలందరూ ఒకేసారి వచ్చేసారు నా దగ్గరికి, ఆ శుభలక్ష్మి టీచర్ అని. ఓకే. సో వాళ్ళు అడిగారు అదేంటి మీకు తెలుసా అని. లేదు సార్ నేను ఇట్లా యూట్యూబర్ని, అక్కడ చూశారు ఇలా అడిగారు అని. సేమ్ ఇదే ఒకటి శర్వానంద్ గారి మూవీ కూడా చేస్తున్నాను. సో అందులో కూడా టీచర్ క్యారెక్టర్. అక్కడికి వెళ్తే అక్కడ కూడా పిల్లలందరూ శుభలక్ష్మి టీచర్ అని వచ్చేసారు. ఒక యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతుంది, అందులో టీచర్గా నేను నిలబెడతా. సో పిల్లలందరూ కూడా అక్కడ శుభలక్ష్మి టీచర్ అంటే ఒక కో డైరెక్టర్ గారు వచ్చి మీరు రియల్ టీచరా అమ్మ వాళ్ళకి అని అడిగారు. అయ్యో కాదు సార్ నేను ఇట్లా యూట్యూబ్లో చేస్తుంటాను, ఇక్కడ టీచర్గా వచ్చాను కాబట్టి పిల్లలు అలా పిలుస్తున్నారు అన్న. సార్ అప్పటికప్పుడే అక్కడ యూట్యూబ్ ఛానల్ చూపించండి అని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలందరూ కూడా ఇంకా 4 days షూట్లో నన్ను ఒక శుభలక్ష్మి టీచర్గానే రిసీవ్ చేసుకున్నారు. అలా పిల్లలు అంత చిన్న పిల్లలు ఉన్నారు, అలా నన్ను టీచర్గా యాక్సెప్ట్ చేశారంటే చాలా హ్యాపీ అనిపించింది. అంత బాగా గుర్తుపడుతున్నారు. ఒక అసలు మీకు అంత కనెక్టివిటీ వచ్చిందంటే అది కేవలం యూట్యూబ్ వల్లనే. మీరు చాలా రుణపడి ఉన్నారని చెప్పొచ్చు, ఎందుకంటే మీ కష్టానికి ఫలితం అది. మీరు ఒక స్టెప్ తీసుకొని ఇంత పెద్దగా అవడం అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ కదా. అక్కడ పిల్లలు కూడా అంతే కొట్టుకుంటున్నారు అన్నట్టు. శుభలక్ష్మి టీచర్ నా పైన చెయ్యాలి, శుభలక్ష్మి టీచర్ నువ్వు నా పక్కనే శుభలక్ష్మి టీచర్ నువ్వు నా సైడ్కి రా, ఇలా వాళ్ళు. అయ్యో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ స్టార్ షూట్ టైంలో జరిగింది అది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవాలి. మా మమ్మీ మామూలుగా ఆర్టిస్ట్ అందరూ ఉంటారు కదా, ఒక్క దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. కరెక్ట్ అప్పుడే విజయ్ దేవరకొండ గారు వెళ్తున్నారు అటు సైడ్కి. మమ్మీతో అందరు ఫుల్ ఇంకా గుంపు కట్టేశారనమాట శుభలక్ష్మి అనేసి. అక్కడ విజయ్ దేవరకొండ గారు వస్తున్నా కూడా ఇట్లా చూసి మళ్ళీ మా అమ్మతోనే మాట్లాడుతున్నారు. సో ఆ రోజు నవ్వుకున్నాం అందరం. అందులో ఒక బాబు వచ్చేసి ఒక వేరే బాబుకి చెప్తున్నాడు, సార్ వస్తున్నారు విజయ్ దేవరకొండ గారు అని. వచ్చింది మన శుభలక్ష్మి ఉంది ఇక్కడ అన్నారు. నాకు భయం వేసింది, అది అక్కడ వాళ్ళు వింటారు ఏమో, వింటే మళ్ళీ ఏమనుకుంటారు అని.
నా టైం బాగుంది వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు కాకపోతే వింటారు. కాకపోతే అక్కడ జనం ఎందుకు అంతమంది వాళ్ళు అడిగారు ఏంటి ఒక 100 మెంబర్ పీపుల్స్ నా చుట్టూ ఉండిపోయారు, పిల్లలు పెద్దవాళ్ళందరూ. అప్పుడు వాళ్ళు అడిగారు ఏంటి రౌండ్ చేశారు అక్కడ, ఏం జరుగుతుంది అని. ఎవరు ఏం లేదు సార్, ఊరికే కూర్చొని మాట్లాడుతున్నామని చెప్పి కావాల్సి ఇచ్చారు. చక్కటి కవర్ డ్రైవ్. ఆ రోజు అలా జరిగింది. ఓకే. సో ముందు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? నెక్స్ట్ ఒక 2 మూవీస్ ఓకే అయ్యింది. హీరోయిన్కి ఇంకా అంటే పేరు లేదు, కొత్త మూవీ. ఓకే. హీరోయిన్కి మదర్గా ఒకటి. ఓకే. ఇంకొక మూవీలో అమ్మవారి క్యారెక్టర్ చెప్పున్నారు, అది ఇంకా ఫైనల్ కాలేదు, ఏమవుతుందో కూడా తెలియదు. శర్వానంద్ గారి మూవీ చేస్తున్నాను, టీచర్ క్యారెక్టర్. అంతే, మొత్తం 4-5 మూవీస్. ఓకే. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అమ్ములు? ప్రెజెంట్ అయితే ప్రజ్వల ఉంది. ప్రజ్వల అయిపోయిన తర్వాత నేను ఆల్బమ్ సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ కాకపోతే ఆల్బమ్ సాంగ్స్ అంటే మనకి ఇప్పుడు తెలుగులో వస్తున్నట్టు కాదు, ఈ కేపాప్ సాంగ్స్ ఉంటాయి కదా, పాప్ సాంగ్స్ ఉంటాయి. సో ఆ టైప్ ఒక సాంగ్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. బట్ మమ్మీ దానికి కొంచెం అపోజ్ చేస్తుంది వద్దు అని. బట్ చూడాలి. అంటే తను డైరెక్టర్గా హీరోయిన్గా చేసుకోమంటే ఓకే, ప్రొడ్యూసర్గా నేను ఉండను అనేది. ఇప్పుడు ఈ మూవీకి వెబ్ సిరీస్కి అలాగే జరిగింది. యాక్చువల్లీ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది ప్రొడ్యూసర్గా వేరే మా ఫ్రెండ్ వచ్చారు. ఇలాగే ఒక ఇంటర్వ్యూలో చెప్పాము, మంచి ప్రొడ్యూసర్ దొరికితే మేము వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నామని. సో అది ఈని తను కాల్ చేశాడు మా ఫ్రెండ్, నేను చేస్తాను మేడం ఇలా అని. ఓకే. సో వాళ్ళు ఉన్నారు కదా అన్న ధైర్యంతో దీంట్లో దిగాము. తర్వాత ఒక 4-5 డేస్ షూట్ జరిగిన తర్వాత మేడం సారీ నేను ఇవ్వలేను, నేను ఆల్రెడీ వేరే మూవీ తీస్తున్నాను, ఆ మూవీకి పెడుతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దు అన్నారు. ఓకే. ఇప్పుడు అందరు వచ్చారు, ఒక 4-5 డేస్ షూట్ జరిగింది, మధ్యలో మానేస్తే ఏంటంటే ఓకే ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన పేమెంట్కి ఇంతవరకు షూట్ అయింది, మీరు ఇవ్వలేదు, మేమేం చేయలేము, వదిలేయచ్చు. కానీ జనాలు ఏమనుకుంటారు, ఇప్పుడు జెంట్సే చేయలేక కష్టపడుతున్నారు, చేయలేకపోతున్నారు, వీళ్ళిద్దరు ఆడవాళ్ళు వచ్చి ఏం చేయాలనుకొని స్టార్ట్ చేశారు, ఏడు మా చేత కాకనా మేము చేయలేమా, వీళ్ళిద్దరు ఆడవాళ్ళు వచ్చారు చూడు 3 రోజులు ముచ్చటగా తీసేశారు అంటారు. ఆ మాట మేము అనిపించుకోకూడదు. అంటే తీయకుండా వీళ్ళు సక్సెస్ అవ్వలేదు అనిపించుకునే బదులు తీసి అది హిట్ అవ్వడం అవ్వకపోవడం అనేది మన చేతుల్లో లేదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన మూవీసే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అలాంటిది వెబ్ సిరీస్ అవుతుందో లేదో మాకు తెలియదు. మొత్తానికైతే మేము తీయగలము, ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు అనేసి ఇంకా మా హస్బెండ్ని అడిగాము, ఇలా అయింది అనేసి. ఆయన కూడా సరే చెయ్యండి అన్నారు. ఇంకా మేమిద్దరం మాట్లాడుకొని మేమే ప్రొడ్యూసర్గా మారి అది చేసాము. ఆ చేసే టైంలో కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్. కో డైరెక్టర్గా ఒక అబ్బాయిని పిలుచుకున్నాము, ఆ అబ్బాయి తరపునే కెమెరామ్యాన్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు కూడా కొంచెం వర్క్ చేసేవాళ్ళు కాదన్నట్టు, సరిగా బాగా లేటు, టైం వేస్ట్ చేసేవాళ్ళు. సో అలా మళ్ళీ గట్టిగా వాళ్ళతో మాట్లాడాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి బాబు, లేదంటే వెళ్ళిపోండి, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటానని. మేము చేసే టైంలో వర్షం పడటం, తర్వాత వీళ్ళు పిల్లలు కొంతమంది వర్క్ సరిగా చేయకపోవటం, ఈ లైట్లు ఇవన్నీ గింబల్స్ ఇవన్నీ మోసేది కూడా వాళ్ళు చేయకపోతే నేను చేశాను నైట్ ఆ వర్షంలో తడుచుకుంటూ. ఈవెన్ లాస్ట్ డే కూడా అందరు ఎట్టోళ్ళు అటు వెళ్ళిపోతారు, నేను మా మమ్మీ ఇంకొక అబ్బాయి హెల్ప్ చేస్తే మేము సర్దుకునే వాళ్ళం. ఆ లైట్లు కానీ కెమెరాలు అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అన్నట్టు. అయినా మేము ఇది నిలబడకూడదు అంటే మధ్యలో ఆఫ్ చేయకూడదు అనేసి మొత్తం నైట్ 12-1 అయినా సరే అన్నీ లోపల పెట్టేసుకొని ఆ వర్షంలో తడిసి వచ్చి ఈ టైం మా వారు ఏం చేస్తారంటే దిగాలుగా చూస్తారు, జాలిగా చూస్తాడు మా సాయి, మీకు అవసరమా ఇవన్నీ అని. సో అది చూసి ఏడ్చుకునేవాళ్ళం, ఇద్దరం చాలాసార్లు నైట్ ఏడ్చుకునేవాళ్ళం. ఎందుకు దీంట్లో దిగాము అంటే, ఎందుకు దిగాము అనేదానికంటే కూడా మేము చేస్తున్న పని మాకు కలిసి రావట్లేదు, ప్రతిదీ మాకు ఆపోజిట్ అవుతుంది. ఒకటి ప్రొడ్యూసర్ మధ్యలో హ్యాండ్ ఇచ్చారు, మేము మీకు సపోర్ట్ ఉన్నాను చేస్తామన్న కెమెరామ్యాన్, కో డైరెక్టర్ అందరు కూడా నెగ్లెక్ట్, అసలుకి వర్క్ చేయరు. ఇంకా చెప్పాలంటే అట్లీస్ట్ కెమెరామెన్ గారు కొంచెం సపోర్ట్ చేశారు మధ్యలో, ఎవరు ఎలా అన్నా ఉండి పర్లేదు మీరు ఆడోళ్ళు చేసుకుంటున్నారు అని కొంచెమన్నా బెటర్ సపోర్ట్ చేశారు. బట్ మాకు నా సిరీస్ మేబీ నేను ఒక్కదాన్ని చేసుకున్నా బాగా చేసుకునేదాన్నేమో, తన వల్ల నాకు చాలా లాస్ అయింది నిజం చెప్పాలంటే. అది బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఆ పరిస్థితిలో మా టీం మొత్తానికి తెలుసు. మళ్ళీ
అందరు అదే అంటారు, నువ్వు ఏదో అమ్మాయి అయ్యిండి చేస్తున్నావు, గ్రేట్ నువ్వు అని చెప్తారు. చాలా కష్టపడ్డాం దాని గురించి అయితే మాత్రం. కష్టపడ్డాము, దానికి తగ్గట్టుగా తీసాము, బాగా వచ్చింది, సాంగ్స్ బాగా వచ్చాయి. ఆ కష్టానికి ఫలితము ఇంకా నెక్స్ట్ మన ప్రేక్షకులు, మా ఫ్యాన్స్ డెఫినెట్లీ వాళ్ళే చెప్పాలి, వాళ్ళ సపోర్ట్ కావాలి. ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అవ్వాలంటే మన ఆడియన్సే, వాళ్ళు లేని మేము లేము. ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే కూడా అంతా వాళ్ళ దయ. డెఫినెట్గా ఉంటుంది. బట్ వాట్ ఎవర్ యూ సెడ్ బిఫోర్, లైక్ ఈరోజు మేము ఈ పని చేయకపోతే ఆడవాళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారు, 3 రోజులు చేశారు ఆగిపోయారు, ఆ మాట రావద్దని చూసారు చూడండి. అది నిజంగా గ్రేట్, అప్రిషియేటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఓన్లీ మీ ఇద్దరి గురించే ఆలోచించలేదు. చాలా మంది అమ్మాయిలు రావాలనుకుంటారు ఈ ఫీల్డ్ అనే కాదు, ఏదైనా కూడా చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా మంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు నెగిటివ్గా మాట్లాడతారు. సో వాళ్ళందరికి కూడా ఆన్సర్ చెప్పాలి అంటే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మనం ఫస్ట్ చేసి చూపించాలి. అవును, మేము సక్సెస్ గురించి అస్సలు ఆలోచించలేదు. మేము చేయగలము, ఇదొక్కటే అనుకున్నాం. మేము చేయగలము, సక్సెస్ మన చేతుల్లో ఉండదు. అదే నేను చెప్పాను కదా, కోట్లు పెట్టి తీసిన వాళ్ళది వాళ్ళ చేతుల్లో ఉండదు. అలాంటిది మనది ఫస్ట్ టైం చేస్తున్నాము. అందులో నా కూతురు వెనక్కి తిరగకూడదు, తను చేస్తున్నది చెయ్యాలి అని మేము గట్టిగా సపోర్ట్గా నిలబడ్డాము. సో అందుకే ఇప్పుడు తను సాంగ్ చేస్తానంటే కూడా ప్రొడ్యూసర్గా నేను ఉండను. అది మిస్టేక్ జరిగింది కాబట్టి నేను ఓకే యాక్సెప్ట్ చేశాను, ఆగిపోకూడదు అని. సో ఇది స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి. అది బళ్ళార్లో నేను చెప్పాను కదా, నా సర్కిల్ ఆల్మోస్ట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతమంది అబ్బాయిలు వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు బళ్ళార్లో. బట్ వాళ్ళు చేయలేనిది మేము చేయలేకపోతే నేను చేశాను, అట్లీస్ట్ నేను మీరు చేయకపోయినా నేను చేయగలిగా అని చెప్పుకోవచ్చు కదా. రేపొద్దున మేమే ఏం చేయలేక సైలెంట్గా కూర్చున్నాం, మీరేం చేస్తారు అంటారు, పక్కా అంటారు ఇవి. ఎందుకంటే ఆల్రెడీ చూశాను కాబట్టి, ఆ సర్కిల్ అంతా నాకు తెలుసు కాబట్టి వద్దు అనుకొని కష్టపడ్డాం మొత్తానికి. బట్ ఇప్పుడు నా ఓన్ ప్రాజెక్ట్ కోసం నేను కష్టపడ్డం అది ఓకే, నా వరకు ఉంటుంది. బట్ నా కోసం మా మమ్మీ డాడీ కష్టపడడం నాకు కొంచెం బాధేసింది కానీ, బట్ దే ఆర్ సపోర్టివ్ కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది. నేను కష్టపడుతున్నా అని మా అమ్మ కష్టపడడం నాకు నచ్చలేదు నిజం చెప్పాలంటే. బట్ తప్పదు కదా, ఇంకా అంటే ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసమే కష్టపడతారు, అందులో నేను కూడా అంతే. అంతే, ఇద్దరు సపోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ పేరెంట్స్ సపోర్ట్ మీకు చాలా ఉంది, అది మీకు అదృష్టం అని చెప్పొచ్చు. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇంకా ఎప్పుడు వస్తుందని చెప్పొచ్చు? ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ప్రజ్వల్ అయితే ఇంకొక 1 వీక్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఫాలోయింగ్ వీక్ నుంచి కంటిన్యూ ఎవ్రీ ఫ్రైడే ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఓకే ప్రొడ్యూసర్గా కాకపోయినా అట్లీస్ట్ నా సాంగ్ నేను బయట ప్రొడ్యూసర్స్ని వెతుక్కొని చేయాలి, 100% చేస్తాను అది మాత్రం. డెఫినెట్గా ఈ ఇయర్ లో మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే మీ సిరీస్ లో అమ్మగారికి ఏదైనా క్యారెక్టర్ ఉందా? ఉంది, యాక్చువల్లీ నాకు అత్తగా చేశారు. మదర్ని కాస్త అత్తగా చేశారు అనమాట. నాకు యాక్చువల్లీ నా మదర్ రోల్కి మా మమ్మీనే పెట్టుకోవాలనుకున్నాను. బట్ హీరో మదర్ రోల్కి చాలా యాప్ట్ అవుతుంది నాకు మదర్ రోల్ కంటే కూడా. సో రోల్కి యాప్ట్ అయ్యేది ఇవ్వాలి, నాకు మదర్గా అనేది వద్దులే అనేసి హీరోకి మదర్గా చేయించాను. మిమ్మల్ని ఏమైనా తిట్టారా? దేనికి తిడుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ నాతో మాట్లాడే ఫస్ట్ వర్డే ఫస్ట్ బయటకు వెళ్ళి నువ్వు ఇంట్లో నుంచి అని తిడుతుంది అనమాట. ఫస్ట్ మాట్లాడేది అదే ఉంటుంది. తర్వాత మమ్మీకి బిస్కెట్స్ వేస్తా అనమాట. అయ్యో అలా ఏం లేదంటే మీరు ఇంత అందంగా ఉన్నారు, మీ అందమే వచ్చింది అనుకుంటా మీ కొడుక్కి అని బిస్కెట్స్ వేస్తా అనమాట. ఇది మాత్రం నిజం, బిస్కెట్ కాదు. ఎందుకంటే ఇంతకుముందే మిమ్మల్ని ఆఫ్ కెమెరా మీతో మాట్లాడినప్పుడు లైక్ ఆల్రెడీ చెప్పాను మీరు ఇద్దరు సిస్టర్స్ లాగా ఉన్నారు అనేసి. ఫస్ట్ నేను వీళ్ళని వేరే వాళ్ళని అడిగినప్పుడు కూడా వీళ్ళిద్దరు సిస్టర్స్ అంటే కాదు తల్లి కూతుర్లు అని చెప్పారు. కాకపోతే మా మమ్మీ నేను సిస్టర్స్ లా ఉండడానికి సీక్రెట్ మాత్రం మా మమ్మీ చైల్డ్ మ్యారేజ్, అదే సీక్రెట్. ఓకే, నేను అడగక ముందే చెప్పేసా. సో చిన్నప్పుడే పెళ్లి కావడం వల్ల 14 years మ్యారేజ్ అయింది, 15కి పుట్టింది కాబట్టి. ఓకే, సో ఇద్దరం చెల్లిలా కనిపిస్తాం. అలా కనిపించకూడదని ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నాను. తను కూతురులాగే ఉండాలి, నేను అమ్మలాగే ఉండాలి. ఓకే. బట్ అవ్వనియర్ మా డాడీ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 1 month లో 10 days ఖచ్చితంగా గొడవ ఉంటుంది, నువ్వు లావ్ అవుతున్నావు, తగ్గు తగ్గు, ఆఫర్స్ రావు మళ్ళీ. అంటే యాక్చువల్లీ భార్య భర్తలకి ఏరే గొడవలు, రకరకాల గొడవలు ఉంటాయి. మా ఇంట్లో గొడవే ఉండదు. దీని గురించి కొంచెం లావు కనిపించానంటే
నువ్వు లావు అవుతున్నావు తగ్గించు అంటారు. అయితే అన్నం తింటాం మానేస్తాలే అని నేను ఏడుపు మొహం పెడతా. నేను తినొద్దాం లేదు, కొద్దిగా తినని చెప్తున్నా అంటాడు. ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. చేస్తుంది ఇప్పుడు మళ్ళీ. యాక్చువల్లీ దగ్గర దగ్గర 6-7 మంత్స్ అవుతుంది యోగా మానేసింది అనమాట పూర్తిగా. నార్మల్ గా యోగా చేస్తుంది చిన్నప్పటి నుంచి. అందుకే మానేసారేమో కొంచెం లావు అవ్వాలి అనేసి. హెల్త్ ఇష్యూస్ వల్ల ఇద్దరం మానేసాం, ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇద్దరం మానేసాం. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ ఈ సిరీస్ లో ప్రజ్వల సిరీస్ లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? యాక్చువల్లీ ఈ సిరీస్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఉమెన్, స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్. అలాంటి ఒక ఉమెన్ ఆపోజిట్ పర్సన్ ఫుల్ లైక్ ఇంట్రోవర్ట్ అబ్బాయి అనమాట. లైఫ్ అంటే ఒక బోరింగ్ లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. పేరెంట్స్ సరిగా పట్టించుకోరు. అలాంటి అబ్బాయి ఇంట్రోవర్ట్. అమ్మాయిలు అంటేనే ఆమె దూరం పారిపోయే అబ్బాయి. ఈ అమ్మాయి చూస్తే ఇలా ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో అసలు కనెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, వీళ్ళిద్దరు లవ్లో పడతారా లేదా, ఒకవేళ పడితే లాస్ట్కి కలుస్తారా లేదా, ఫ్యామిలీ ఇలా ఉంటుంది. సో ఈ అమ్మాయి ఇంత స్ట్రాంగ్ అయింది, ఇంత ఓవర్ బోర్డ్ వెళ్తుంది ఎవరి విషయంలో అయినా అంటే అసలు ఎందుకు వెళ్తుంది ఇలా, తన పాస్ట్ ఏమన్నా ఉందా అనేది సిరీస్ మొత్తం ఉంటుంది. ఒక కాలేజ్ లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇలా ఎందుకు ఉన్నాయి బేసిక్గా అనేది స్టోరీ అంతా. సో అమ్ములు గారు ప్రజ్వల అనే ఒక మంచి సిరీస్ తీశారు, తొందరలో రిలీజ్ కాబోతుంది. సో ఇది ఎవరు డైరెక్ట్ మీరే చేశారు, కాకపోతే ఎవరు రాశారు ఇది? కాన్సెప్ట్ నాదే అనమాట. సో ఈ స్టోరీ ఇలా ఉండాలి అని చెప్పింది నాదే. బట్ అది స్క్రీన్ ప్లే డైలాగ్స్, హాఫ్ డైలాగ్స్ వేరే వాళ్ళు రాశారు, కొన్ని డైలాగ్స్ నేను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. బట్ కాన్సెప్ట్ అయితే నాదే. ఓకే. యా. మీకు ప్రపోజల్స్ వస్తూ ఉంటాయా? కామనే కదా. అవి నార్మలే. ఇంకా అమ్మాయిలు అన్నాక మేబీ మీకు కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఇది అన్యాయం, నాలుగు తిప్పొద్దు. అంటే అమ్మాయిలు అన్నాక ఎవరికైనా వస్తే కాబట్టి తన అమ్మాయి వచ్చి ఉండొచ్చు. ఓకే. సో మీకు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? అమ్మకి తెలుసా? అయ్యో, ఇబ్బంది అంటూ నా లైఫ్లో ఎప్పుడు ఇబ్బంది పడలేదు. స్టార్టింగ్లో ఇట్లా ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారు అంటే మమ్మీకి చెప్పేదాన్ని. నెక్స్ట్ టైం ఎవరైనా ప్రపోజ్ చేస్తే వచ్చి మా మమ్మీతో మాట్లాడుకో, మా మమ్మీ వాళ్ళు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, అక్కడే స్పాట్లో చెప్పు. వాడు నిజంగా నా దగ్గరకు వచ్చాడంటే వాడు నిజంగా నేను లవ్ చేస్తున్నట్టు, లేకపోతే లేదు అని. సో నేను ఎవరు ప్రపోజ్ చేసినా నేను అలానే చెప్పేదాన్ని. ఒక్కడు కూడా రాలేదు. అది అంటే యాక్చువల్లీ లవ్ చేస్తున్నామని 2 ముక్కలు కదా ఎవరైనా చెప్పేస్తారు. నేను అదే చెప్పా, లవ్ చేస్తున్నానని నీ దగ్గర ఎవరైనా చెప్పొచ్చు. కాలేజ్కి వెళ్ళే ఫస్ట్ డేనే చెప్పాను, ఎవరైనా చెప్పొచ్చు. చెప్పినా నువ్వు దాన్ని ఏం సీరియస్గా తీసుకోవాలి. మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటానని చెప్పు అని చెప్పా. సో దాన్ని ఫాలో అయిపోయింది. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఇప్పటికీ అదే జరుగుతుంది. సో డైలాగ్స్ అప్పుడు అమ్మగారు రాశారనమాట. అవును. బట్ చెప్పాలంటే నా సిరీస్లో 6th ఎపిసోడ్ టోటల్ రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. నేను ఈవెన్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్తున్నా. 6th ఎపిసోడ్ టోటల్ మా మమ్మీ డాడీ నాది ఏం స్టోరీ ఉందో మొత్తం యాజ్ ఇట్ ఈస్ పెట్టేసాను, ఫ్యామిలీ స్టోరీ. అక్కడక్కడ అన్నిటిలో కూడా, అన్ని ఎపిసోడ్లలో కూడా అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటాయి మా రియల్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి సిరీస్ లో. అంటే ఎలా వస్తాయి మీకు ఇలా రియల్ ఇన్సిడెంట్ జరగంగానే ఓకే రాసేసుకుందాం ఇది తీసి? అలా ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి తను చూసింది, ఈనింది అంత మా ఫ్యామిలీలో ఏం జరిగింది అన్నీ అలా గుర్తు ఇంక్లూడ్ చేస్తారు. చేసింది. బేసిక్గా ఈ స్టోరీ నేను కాన్సెప్ట్ అనుకునేటప్పుడు నన్ను నేనే ఊహించుకొని రాసుకున్నాను అనమాట. నా ఓన్ స్టోరీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మమ్మీ అంటుంటారు అనమాట, బయట వాళ్ళందరూ వచ్చి మమ్మీ దగ్గర, అమ్మాయి ఎందుకు అసలు మగపిల్లలా ఉంటుంది, ఎప్పుడు ఆడపిల్ల లక్షణాలే లేవు అమ్మాయికి అంటారు అనమాట. సో నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా అంటే బేసిక్గా మా మమ్మీ డాడీ కారణం దానికి. నేను ఎందుకు అలా స్ట్రాంగ్ అయ్యా అనేది ప్రజ్వల క్యారెక్టర్లో ఆ అమ్మాయికి కూడా నేను అదే స్టోరీ పెట్టాను అనమాట. ఆ అమ్మాయి స్ట్రాంగ్ ఎందుకైందని నా ఒరిజినల్ స్టోరీ అక్కడ పెట్టుకున్నాను. బేసిక్గా ప్రజ్వల అని పెట్టాను, కానీ అది యాక్చువల్లీ సాయి పావని స్టోరీ. సో ఇప్పుడు మనం తప్పకుండా ప్రజ్వల చూడాల్సిందే. జయ గారు, మీకు చిన్నప్పుడే మ్యారేజ్ అయింది అని చెప్పారు, ఎలా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ లో? చిన్నప్పుడు నా మ్యారేజ్ అయితే నాకు సరిగ్గా ఇప్పటికే గుర్తులేదు. సో మా హస్బెండ్ వచ్చేసి మేనమామే, బాగా చూసుకుంటారు. ఈ రోజుకి ఒక్క మాట తిట్టరు, ఏమనరు, అసలు ఒక గాజు బొమ్మలా చూసుకుంటారు. మా మమ్మీ మాకు ఎప్పుడు ఒక మాట చెప్తుండే అనమాట, పెళ్ళి అన్నప్పుడు ఎలా ఉంది మమ్మీ అంటే
రేపు పొద్దున్న పెళ్లి అనగా ఈ రోజు నాకు కొత్త బట్టలు వస్తే పూల జడ వేసుకోవచ్చు అని చెప్పి ఎగ్జైట్మెంట్తో ఉన్నా అనమాట. నెక్స్ట్ డే కళ్ళు తెరిచేసరికి పెళ్లి పిట్లు వేసి తాళి కడుతున్నాడు మీ డాడీ అని. గుర్తుంది నాకు. ఆ తర్వాత మధ్యలో ఏం జరిగింది గుర్తులేదంట. అంటే నాకు పెళ్ళికి ఒప్పుకుంది కూడా అందుకే, నాకు పూలు చేస్తారు, కొత్త బట్టలు ఇస్తారు. అంతే, మీదంతా తెలియదు, గుర్తులేదు, గుర్తులే అంతే. నాకు తెలిసింది పెళ్ళి అంటే అంతే, చుట్టాలు వస్తారు, మంచిగా భోజనాలు పెడతారు. నేను నాకు పూలు అంటే బాగా ఇష్టం. ఆ పూల జడ వేసుకోవచ్చు, ఓకే మీ ఇష్టం. బేసికల్లీ మన అమ్మాయిలు అందరం కూడా అంతే అండి. శారీస్ కోసం, ఆర్నమెంట్ కోసం, ఆ గెటప్ కోసం మనం రెడీ అవ్వాలి అనుకుంటాం. కాకపోతే ఏంటి అంటే అక్కడ లైఫ్ స్పాయిల్ అవుతుందని తెలియదు. అక్కడ మన హస్బెండ్ కూడా వచ్చేస్తాడు. అంటే చాలా మందికి చైల్డ్ మ్యారేజ్ చేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. నాకైతే అదృష్టం అనుకోవాలి, అది లక్కీనే చాలా. నేను చిన్నప్పుడు ఏదైతే నాకు ఇది దక్కలేదు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలాంటి కోరికలు ఏమీ లేవు, అసలు తెలియదు. పెళ్లి చేసుకున్నాను, వెళ్ళాను, వంట చేశాను. వంట కూడా రాదు అప్పటికి, మా హస్బెండే నేర్పించారు. సో పిల్లలకి పెట్టాను, నేను తిని ఇంట్లో ఉన్నాను, ఇంతే. సో నా కూతురు కొంచెం పెద్ద అయినాక నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని చూపించి ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అది మొత్తం మా పాప వల్లే. సీరియల్ చేసిన, మూవీస్ చేసిన, ఈ యూట్యూబ్ చేసిన అంతా నా వెనకుండి సపోర్ట్ చేసేది తను వెనకుండి నన్ను ముందుకు పంపిస్తుంది. సో ఈ సక్సెస్ నాదైతే 100% కదా, మా అమ్మాయిదే. నేను ఎక్కడైనా కొంచెం బాధపడితే కూడా నువ్వు బాధపడద్దు, అక్కడ ఏం జరిగిందో దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా ముందుకెళ్ళు, అంతేగాని బాధపడద్దు అని చెప్తుంటుంది. యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ నిన్న యాక్చువల్లీ ఈ రోజు కూడా జరిగింది చెప్పాలంటే. నిన్న మమ్మీ ఒక సీరియల్ షూట్కి వెళ్ళింది, బ్రహ్మముడినా, అయ్యో ఏముందో నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇది. నిన్న సీరియల్ షూట్కి వెళ్ళింది అనమాట. సో ఆ సీరియల్కి వెళ్ళినప్పుడు మమ్మీకి ఇంగ్లీష్ రాదు, చదవడానికి రాదు, మాట్లాడడానికి రాదు. బేసిక్గా కర్ణాటక నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరికైనా తెలుగు రాకపోతే వాళ్ళు సగం సగం తెలుగు, సగం సగం కన్నడ మిక్స్ చేసి మాట్లాడతారు. వాళ్ళకి అబ్బా తెలుగు రాదు కదా అని లైట్ తీసుకుంటారు. ఇప్పుడు మా మమ్మీకి ఇంగ్లీష్ రాదు, నేను డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చారంట. సో మమ్మీకి డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మమ్మీ ముందే చెప్పింది నాకు ఇంగ్లీష్ రాదు అని. అక్కడ వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు, ఇంగ్లీష్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. మమ్మీ ఎలా చెప్తుంది? సంబంధించిన డైలాగ్స్ చెప్పాలి అంటే వాళ్ళ డైలాగ్స్ వాళ్ళు అసలు వేరే ఉంటాయి ఆ డాక్టర్కి సంబంధించినవి. సో ఇంగ్లీషు వాళ్ళు చదివి నాకు ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళే మిస్టేక్ చేస్తున్నారు చదవలేక. అలాంటిది నన్ను చెప్పమన్నారు. లెట్స్ బి హానెస్ట్, మనకి ఏంటంటే ఒకవేళ చదువు వచ్చినా సరే కొన్ని మెడికల్ టర్మ్స్ ఏంటి అంటే మనకు మాట్లాడడానికి రాదు. అలాంటిది తెలియని వాళ్ళని చెప్పు అంటే అది కష్టం. అది నేను చదువుకోలేదు, నేను అసలు చెప్పలేకపోయాను. వాళ్ళకి కూడా చెప్పాను, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పలేను అన్నాను. పర్లేదమ్మా లిప్ మూమెంట్ ఇవ్వు, పర్లేదు చాలని కెమెరామెన్ గారు అన్నారు. సో ఓకే చెప్తున్నాను. సో వాళ్ళల్లో ఒక 2-3 నవ్వారు నేను చెప్పలేదనేసి. ఓహో మీరు మేడిపండు టైపా, పైకి చూసేకి బాగుంటుంది లోపలంతా పురుగులే అని ఎగతాలు చేశారు. సో అప్పుడు ఏడుపు వచ్చేసింది నాకు. సీరియస్లీ ఆ మాట వినగానే ఈరోజు మార్నింగ్ చెప్పింది, నిన్నటి నుంచి ఫుల్ డల్గా ఉంది కాల్ మాట్లాడుతుంటే కూడా. ఎందుకు మమ్మీ అలా ఉన్నావు అంటే చెప్పట్లేదు. సరేలని రోజు బయటకు వెళ్తున్నాం అనమాట ఆడిషన్కి. సో వెళ్ళే టైంలో అడిగాను, ఎందుకు ఇంకా అలానే డల్గా ఉన్నావు నాకు చెప్పు కదా అంటే, ఇలా అన్నారు మేడిపండు ఇట్లా. అరే వద్దా, ఒక ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే అలా అనేస్తారా మొహం మీద అని అనిపించింది. ఇప్పుడు డైలాగ్ చెప్పేటప్పుడు కూడా స్పష్టంగా పలకలేదు. దానికి వేరే ఒక అబ్బాయి మీరు డైలాగ్ చెప్పలేదు, మళ్ళీ చెప్పండి డైలాగ్ అన్నారు. కెమెరామ్యాన్ గారు ఆవిడ చెప్పింది మాకు వినిపించింది, ఇక్కడ కెమెరాలో కూడా రికార్డ్ అయింది, నీకేంటి ప్రాబ్లం, ఇంతమందికి వినిపించింది నీకు వినిపించలేదని అబ్బాయిని అరిశాడు. సో వాళ్ళ సపోర్ట్ మంచిగానే ఉండింది, చేయించారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మన తెలుగు సీరియల్స్లో తమిళ వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, మలయాళం వాళ్ళు ఉన్నారు, ప్రతి వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళు లిప్ మూమెంట్ ఇస్తారు కానీ వాళ్ళకి డైలాగ్ రాదు. అయినా సరే వాళ్ళకి తెలుగు రాదు కదా అనేసి యాక్సెప్ట్ చేస్తారు, ఓకే మేడం బాగా చేశారు అని చెప్పి పంపుతారు. అదే మన తెలుగు వాళ్ళు వెళ్ళి చేసేటప్పుడు 1-2 మిస్టేక్స్ జరిగితే ఎగతాళి ఎందుకు చేస్తారు అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నీ సొంత రాష్ట్రంలో నీ సొంత మనుషులకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? చాలా మంది ఇది ఎంత రాంగ్ చెప్పొచ్చు ఎవరికైనా కూడా. ఎందుకు అంటే మనకి దాదాపు చాలా డేస్ నుంచి జరుగుతున్న ఇది కదే. సొంత వాళ్ళని ఎలా అంటే మన ఇంట్లో వాళ్ళని, ఈ ఒక సామెత ఉంది, ఆయన వాళ్ళకి కంచంలో ఇంట్లో వాళ్ళకి యాపిల్లో ఒక డైలాగ్ ఏదో ఉంది. ఆ విధంగా నువ్వు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంతో సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు మీ తెలుగు రాష్ట్రం వాళ్ళు
మీ ఇంట్లో మనుషుల్లాగా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇవ్వరు? ఆడ ఎగతాళి చేశారు నన్ను బాగా, నీకు చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, అసలు నువ్వేం చదువుకున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇలా మాట్లాడారు. చదువు గురించి మాట్లాడాలంటే చాలా మంది ఇప్పుడు గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు చదువుకోలేరు నిజం చెప్పాలి అంటే. సరే చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, అది వేరే, బట్ చదువుకోని వాళ్ళు కూడా అయ్యారు కదా. డిపెండ్స్ ఆన్ టాలెంట్ కదా. నాకు గువ గోరింక సీరియల్ ఇలా జరిగింది. అదే బ్రహ్మముడి సీరియల్లో నేను చేశాను. మళ్ళీ ఒక సింగిల్ టేక్లో పెద్ద డైలాగ్ చెప్పేశాను. అది ఒక పక్కింటి ఆవిడ క్యారెక్టర్, మొత్తం తెలుగు డైలాగ్. అక్కడ ఉన్న కెమెరామ్యాన్ గారు, డైరెక్టర్స్, నాతో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టి మెచ్చుకున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు మేడం అని. కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యాను, అక్కడ సక్సెస్ అయ్యానంటే ఇక్కడ మీరు ఇచ్చింది రాంగ్. అక్కడ మీరు ఫెయిల్ అవ్వలేదు, వాళ్ళు తెలుసుకోలేక మీకు ఇచ్చారు, అది వాళ్ళే తప్పు కదా. అండ్ మోర్ ఓవర్ మీకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి అంటే అతను అన్నప్పుడు వేరే వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. నిజంగా ఆ కెమెరామ్యాన్ కి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తాను, మా మమ్మీ సైడ్ తీసుకున్నందుకు. గారు నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఆ సార్ నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ చెప్పింది మీరు అలా చేయకండి అని, ఆ సార్ మాత్రం నాకు సపోర్ట్ చేశారు. కాకపోతే నేను ఒకటే అనేది, ఎవరైనా సరే మీరు సపోర్ట్ చేయండి, ఎగతాలు చేయొద్దండి. ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు కూడా మీకు వర్క్ రాదు, మీకు వర్క్ రాదని 10 మంది నవ్వలేదు. ఒకవేళ నవ్వినా మీరు ముందుకు వెళ్ళి ఉంటారు, ఎన్నో బాధలు పడి ఉంటారు. అదే బాధ యువతలకు కూడా ఉంటుంది. సో ఎవరైనా వస్తే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయటం రాకపోతే సైలెంట్గా ఉండండి, కానీ ఎవరిని బాధ పెట్టకండి ప్లీజ్. బట్ నేనైతే ఆ గువ గోరింక సీరియల్ ఆపోజిట్ పర్సన్, మా మమ్మీ ఎవరికైతే డైలాగ్ చెప్తుందో ఆపోజిట్ పర్సన్ చాలా అంటే చాలా ఎగతాళిగా నవ్వారంట. రేపొద్దున సీరియల్ రిలీజ్ అయిన తర్వాత ఆయన మొహం నాకు చూడాలని ఉంది నిజంగా. రేపొద్దున ఆయన వేరే దగ్గర డైలాగ్స్ చెప్పకుండా 100% ఫస్ట్ టేక్లో సింగిల్ టేక్లో చెప్పే ఆర్టిస్ట్ అని చూడాలని ఉంది. కాకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, షూటింగ్స్లలో జరుగుతూ ఉంటాయి, కానీ కేవలం ఇంగ్లీష్ రాలేదు అన్న దానికే వాళ్ళు అలా ప్రవర్తించారు కదా, అదొకటి బాధ అనిపించింది. ప్రతి లాంగ్వేజ్ ప్రతి మనిషికి రావాలని లేదు కదా. ఇప్పుడు నేను తెలుగు చెప్పినట్టు వేరే కన్నడ వాళ్ళను, ఒక తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు వచ్చి చెప్పమనండి, చెప్పలేరు. సో ఎవరి లాంగ్వేజ్, నా మాతృభాష తెలుగు, నేను తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడగలను. మీరు తెలుగులో డైలాగ్ ఇచ్చి నేను చెప్పలేకపోతే అది నా మిస్టేక్. మీరు తెలుగులో ఇచ్చి పర్ఫెక్ట్గా నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ నాకు రాదు, ఏం చేయలేను. అది అట్లా జరిగింది అన్నట్టు. ఇది ఎక్కడైనా ఉండేది, కాకపోతే ఏంటి అంటే ఇంకా మనం వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఏంటి అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి. ఎవరికైనా ఏది పుట్టిన ముందే రాలేదు కదా, అందరం మనం నేర్చుకుంటాం. సో అలాంటివి ఫేస్ చేస్తారు, అవన్నీ పట్టించుకోకుండా మీ అమ్మాయి చెప్పినట్టు అది మనసులో పెట్టుకోకుండా తీసిన వెంటనే మళ్ళీ చిన్నపోయారు చూడండి. మీ అమ్మ చెప్పండి మీరు. అయ్యో నేను మార్నింగ్ అదే చెప్పాను, మార్నింగ్ ఒక ఆడిషన్ కి అటెండ్ అవుతున్నాం అనమాట. నువ్వు అది మైండ్ లో పెట్టుకుంటే ఇప్పుడు ఆడిషన్ ఇవ్వాల్సింది కూడా నువ్వు మర్చిపోతావు, అదే మైండ్ లో ఉంటది. సో అస్సలు పట్టించుకోవద్దు, ఏమున్నా కూడా వదిలేసా అని చెప్పా అనమాట. ఇక్కడ అదే జరుగుతుంది, అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాలల్లో అన్నట్లు. మన తెలుగు వాళ్ళకి మాత్రము కొంచెం ఏమైనా చెప్పలేకపోతే ఆఫర్లు కొంచెం తక్కువ వస్తున్నాయి, బయట రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నారు. అందరికీ ఇవ్వచ్చు, అందరూ చేయొచ్చు, అందరం బతకడానికే వస్తాం. బట్ డైలాగ్స్ మాత్రం బయట తెలుగు వాళ్ళు చేస్తే మేము ఏమైనా వద్దంటున్నామా, వాళ్ళు రావట్లేదు, మేము చెప్పిన వాటికి వాళ్ళు ఒక్కోట్లే ఇట్లా మాట్లాడతారు. బట్ రియల్ గా వెళ్తే ఎవ్వరు ఇవ్వట్లేదు, తెలుగు ఎగతాలు చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్, అది చాలా మందికి తెలియదు. తెలుగు వాళ్ళు వస్తే నిజంగా ఎగతాలు చేస్తున్నారు. కానీ నాకు ఏ సీరియల్లో ఎక్కడ ఏమీ జరగలేదు, బాగా చూసుకున్నారు. ఇప్పుడు నేను దాదాపు ఒక 5-6 సీరియల్ చేస్తున్నాను, అంటిలో మంచి సపోర్ట్. ఇప్పుడు దీపా గారు ఉన్నారు, కార్తీక దీపం, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కదా, అయినా చక్కగా తెలుగు మాట్లాడుతుంది. నేను కొంచెం టెన్షన్ అంటే అక్కడ సార్ని చెప్తా కొట్టే సీన్ ఉంది, సో ఇట్లా కొట్టాలి అని నేను టెన్షన్ పడుతున్నా, భయపడుతున్నా. అంత పెద్ద ఆర్టిస్టులు వాళ్ళని నేను పోయి అలా అంటే భయం వేసి బాగా అసలుకి చెమటలు పెట్టేశాయి. అప్పుడు దీపా గారు ఏం కాదు, కూల్, ఏం కాదని ఎంత మంచిగా చెప్పారు. సో అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, డెఫినెట్ గా ఉంటారు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వాళ్ళు ఉంటారు, అంతే ఇగ్నోర్ చేయాలి అంతే. సో అదే అనుకుంటే మా పాప అదే చెప్పింది, నువ్వేం పట్టించుకోవద్దు మమ్మీ, పూలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అన్ని దాటుకొని వెళ్ళిపోవాలి. మమ్మీ కంటే బిఫోర్ నేను ఇలాంటి ఫేస్ చేసా కాబట్టి ఇప్పుడు నేను కేర్ చేయను వాటిని. తొక్క నువ్వు నవ్వుకుంటే నాకేంటంట. బట్ మమ్మీకి ఇప్పుడు కొత్త కదా, కొంచెం బాధపడుతుంది. అవన్నీ కామన్. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళైనా కొంచెం చిన్న పిల్లల మనస్తత్వం, సున్నితత్వం ఉంటుంది. అవును, సో అది బాధేస్తుంది. అంటే ఇప్పుడు మేము ఇలా చెప్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, సీరియల్ పేరు మెన్షన్ చేసాం కాబట్టి. ఏం పర్లేదు, 100% నేను ధైర్యంగా చెప్తా కావాలంటే. అది మేము కావాలని చెప్పేది కాదు, నాకు అక్కడ జరిగిన అవమానానికి నేను చెప్పాను. నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకోండి అని చెప్తాను నేను. బికాజ్ ప్రతి ఆర్టిస్ట్ అలానే ఉండరు. మా మమ్మీ కాబట్టి ఏడుస్తూ వచ్చేసింది, అదే ఇంకొక పర్సన్ ఉంటే ఎదురు తిరిగి మిమ్మల్ని మాట్లాడి ఉంటే పరిస్థితి ఏంటి, వాళ్ళ పరివే పోయేది అక్కడ. సో అందరూ అలానే ఉండరు. బట్ అందులో టీంలో మంచి వాళ్ళు ఉన్నారు, కెమెరామ్యాన్ గారు ఉన్నారు, చక్కగా సపోర్ట్ చేశారు.
సో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కాకపోతే నేను ఏది కూడా వాళ్ళకి కావాలని చెప్పట్లేదు. అక్కడ నాకు జరిగిన అవమానం అలా జరిగింది. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోవటం వల్ల ఇలాంటి అవమానాలు కూడా ఎదుర్కోవాలా, అంటే ఒక ఇంగ్లీష్ రానంత మాత్రమే వాళ్ళు పనికిరాని వాళ్ళ అన్న దాని మీద నాకు బాధ అనిపించింది. సరే, ఇంగ్లీష్ రానంత మాత్రాన పనికి రాని వాళ్ళ అంటే, అలానే మన తెలుగు భాష మాతృభాష అయ్యుండి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సిగ్గుపడాలి ఇంకా. సో వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇవన్నీ పట్టించుకోని అవసరం లేదు. సో జయ గారు, అమూల్ గారు అసలు చాలా చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంత బాగా సక్సెస్ ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు రిలేటివ్స్ నుంచి స్టార్టింగ్ ఏదైనా ఫేస్ చేశారా? చాలా. ఏమనేవాళ్ళు? అదే ఈ అవసరమా మనకి, ఎందుకు ఇట్లాంటివన్నీ చేయటం, పెళ్ళి కావాల్సిన పెళ్ళి ఉంది, నువ్వు ఇలాంటివి చేస్తే మీ అమ్మాయికి పెళ్ళి అవ్వదు కదా అనేసి ఇంటి పేరు పెట్టుకోవద్దని ఆల్మోస్ట్ ఇది చాలా ఇంటర్వ్యూలలో కూడా నేను చెప్పాను. అమ్మ ఇంటి పేరు పెట్టుకోవద్దు అని అన్నవాళ్ళు. తర్వాత నువ్వు పెద్ద యాక్టర్వా, ఓహో నిన్ను సినిమాలలోకి వెళ్తున్నావా, సీరియళ్ళలోకి వెళ్తున్నావా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగే. బట్ ఎవరైతే ఆ రోజు అలా అన్నారో ఈ రోజు ఫోన్ చేసి మేము వస్తాం, కొంచెం మాకు కూడా చూపిస్తారా, హైదరాబాద్ అంతా తిప్పి చూపిస్తారా, రావచ్చా అని అడుగుతున్నారు. నాకు నిజంగా నవ్వొచ్చింది వాళ్ళు అలా అడగంగానే. వామ్మో డబల్ యాక్టింగ్, మేమంటే మాకంటే పెద్ద యాక్టర్స్ ఉన్నారు. కమల్ హాసన్ అనిపించింది నిజంగా. అదే ఎవరు లేరు, నువ్వే యాక్టర్ అప్పట్లో, అదే ఎన్టీఆర్, ఇప్పుడు నువ్వు, ఇలా అన్ని రకాలుగా ఎవరెవరు ఎలా అనాలో అన్ని రకాలుగా అన్నారు అన్నట్లు. సో ఇప్పుడు అవి తలుచుకొని ఇప్పుడు ఇంత సక్సెస్ని చూస్తున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళందరూ ఎలా అయితే కుళ్ళుకొని తిట్టుకున్నారో అవన్నీ నాకు దీవెనలుగా మారి ఇలా ఈ స్టేజ్కి వచ్చానేమో అనిపిస్తుంది. ఏడుపే మా ఎదుగుదల, ఎదుగుదలగా మారింది. సో ఈరోజు నేను ఈ స్థాయిలో రావాలంటే కూడా వాళ్ళ అన్న మాటలకు బాధపడ్డాను, ఏడ్చాను. నేను ఏడ్చిన ప్రతిసారి, బాధపడ్డ ప్రతిసారి మా హస్బెండ్, మా పాప, మా బాబు, వీళ్ళు ముగ్గురు కూడా అస్సలకి నువ్వేమి పట్టించుకోవద్దు, ఎవరేమనుకుంటే నువ్వు లెక్క చేయొద్దు. మధ్యలో మా రాజు, ఆ అబ్బాయి విషయం చెప్పలేదు, మా హస్బెండ్కి ఫ్రెండ్. ఇంకా ఆ అబ్బాయి అయితే నువ్వు ఎవరికి భయపడద్దమ్మా, మేమందరం నీకున్నాం, మేమేదన్నా అంటే నువ్వు భయపడాలా, నీకెందుకు, మీ భర్త నీ పిల్లలే సపోర్ట్ ఉన్నారు, అసలు వాళ్ళే నీ ప్రపంచం, ఆ ప్రపంచమే నీకు సపోర్ట్ ఉంది. ఇంకా బయట వాళ్ళతో రిలేటివ్స్తో ఏముంది, డబ్బు ఉంటే రిలేటివ్స్ మా వాళ్ళు అని వస్తారు, డబ్బు లేకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు. అలాంటి వాళ్ళ గురించి మీకెందుకు, నీ ఫ్యామిలీ నీకుంది అని తను మంచి ఎంకరేజ్ చేసేవాడు. సో ఫ్యామిలీ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీ. బట్ ప్రతి పిల్లలకి ఒక విషయం చెప్తా, మదర్ ఫాదర్లో ఏదో ఒక టాలెంట్ పక్కా ఉంటుంది, బట్ అది బయటికి తీయాలంతే. మా మమ్మీలో కనిపించింది, నేను బయటికి తీసా అంతే. మమ్మీ అంటుంటుంది మా పాప వల్లే నేను ఇంత స్టేజ్కి వచ్చానని, బట్ మమ్మీలో ఆల్రెడీ ఆ టాలెంట్ ఉంది, నేను జస్ట్ బయటికి తీసా అంతే. బట్ అది ప్రూవ్ చేసుకుంటుంది మా రోజు కూడా నన్ను ఒక చిన్న పిల్లలాగే చూసుకుంటాను. నేను ఆమెకి అమ్మను కాదు, ఆమె నాకు అమ్మ. ఇక్కడ రావాలంటే కూడా నాకు మొత్తం తనే రెడీ చేస్తుంది అన్నట్టు. ఒక ఫస్ట్ మమ్మీని రెడీ చేసి తర్వాత నేను రెడీ అయ్యి రావాలి. మనం ఒక బిడ్డకి ఏం చేస్తామో అది మొత్తం ఆమె నాకు చేస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కి బయటకు వెళ్ళాలన్నా ఫస్ట్ నన్ను రెడీ చేసి తర్వాత నన్ను రెడీ అవుతుంది. సో అమ్ములు, మ్యారేజ్ అంటే నీ విషయంలో ఏంటి? ఒకప్పుడైతే మ్యారేజ్ నాకు నిజంగా ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని హ్యాపీగా ఉండేదాన్ని అనమాట. బికాజ్ మా మమ్మీ డాడీని చూస్తాను కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు తప్పులు అంటూ చేయకుండా ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు, పక్క ఎవరో ఒకరు తప్పులు చేస్తారు. బట్ ఆ తప్పుల్ని కూడా యాక్సెప్ట్ చేసుకొని నేను నీకున్నాను తోడుగా ఉండే వాళ్ళని నేను మా మమ్మీ డాడీని చూశాను బాగా. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీని చూసి నాకు కూడా మా హస్బెండ్ ఇలానే ఉంటే బాగుండు అనేలా ఉండేదాన్ని. బట్ ఇప్పుడున్న జనరేషన్ని చూసాక నాకు మ్యారేజ్ మీద టోటల్ ఫీలింగ్ చేంజ్ అయిపోయింది. అసలు పెళ్ళే వద్దని డిసైడ్ అయిపోయాయి. తప్పు లేదంటే ఆ స్టోరీస్ అన్ని విన్నాక మనకు ఆ ఒపీనియన్ వచ్చేస్తుంది. అవును, మమ్మీ డాడీని చూస్తే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. బట్ ఇంకొక సైడ్ ఉన్న బాయ్స్ని ఇప్పుడు జనరేషన్ని టోటల్గా చూస్తే వద్దు, పెళ్ళే వద్దు అనిపిస్తుంది. ఓకే, సో మీకు ఒకవేళ హస్బెండ్గా రావాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ మెయిన్ క్వాలిటీ. చాలామంది హైట్ ఉండాలి, 6 feet ఉండాలి, అస్సలు లేదు. నిజంగా అండర్స్టాండింగ్ ఉంటే వాడు ఎలా ఉన్నా మంచిగా ఉంటుంది. అండర్స్టాండింగ్, ఆ అమ్మాయి ఒక పని చేస్తుంది అంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా వద్దు, నేను చెప్పినట్టు నువ్వు విను అనేవాడు వద్దు. ఏ అమ్మాయికైనా అదే చెప్తాను. సరే నువ్వేమన్నా చేయి, నేను సపోర్ట్ చేస్తా అనేవాడు ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. అండర్స్టాండింగ్ ఈజ్ ద కీ. యా, మెయిన్ థింగ్ అదే.
మీ పేరెంట్స్ నుంచి నిజంగా మీరు చాలా బాగా నేర్చుకున్నారని చెప్పొచ్చు. ఇంత క్రియేటివిటీ అయినా ఆ క్యారెక్టరైజేషన్ అయినా మొత్తం కూడా అమ్మ నుంచి వచ్చింది. మొత్తం అమ్మ నుంచి. నాన్న ఎలా ఉంటారు మీతో? డాడీ వెరీ జోవియల్గా ఉంటారు. అసలు ఎలా అంటే నార్మల్ టైంలో కూడా పాడుతూ ఉంటారు అనమాట, మమ్మల్ని ఎక్కిరిస్తూ చెక్కలు గిల్లు పెడుతూ హ్యాపీ ఫ్యామిలీ. బట్ కోపం వస్తే కూడా అంతే డేంజర్ పర్సన్ అనమాట. చాలా తక్కువ కోపం. నా లైఫ్లో నేను ఒక 4-5 టైమ్స్ చూసి ఉంటానేమో ఆయన అంతలా కోపపడ్డం. బట్ నార్మల్ డేస్లో ఏంటి అలా అనడం వేరు, ఫుల్ కోపం రావడం వేరు. ఫుల్ కోపం వస్తే కోపం ఆయనకి చాలా కూల్ ఉంటారు. నేను చూడడానికి కూల్గా కనిపిస్తాను, బట్ మమ్మీకి కోపం ఎక్కువ. మా మమ్మీ కొట్టదు, ఆలోచించండి ఏదైనా అనే ముందు. మా మమ్మీ కొట్టదు, మాటలతో చంపేస్తుంది. ఇప్పుడు ఏమైనా మాట్లాడిందంటే ఇక్కడ ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోవాలి అలా మాట్లాడుతుంది. నాకు గట్టిగా స్ట్రైట్గా మాట్లాడేస్తాను, మనసులో ఏమనిపిస్తే అది అనేస్తాను. అవతల వాళ్ళు హార్ట్ బ్రేక్ అయిపోవాలి అలా మాట్లాడుతుంది. ఫీల్ అవుతారని ఆలోచించి ఈ మాట అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమని ఆలోచించను. నాకు అనిపించింది అనేసాను. నేను అలా అన్నానంటే నువ్వు అలా ప్రవర్తించావు కదా, అందుకే అన్నాను. ఇదే రీజన్. బట్ మాకేంటంటే ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్లో నాకు ఎవరు సపోర్ట్ లేరు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక టీం ఏర్పడింది. బట్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మేఘన, పరమేష్, అహ్మద్ గారు, వెంకీ, వీళ్ళ నలుగురు నాకు చాలా సపోర్ట్ ఇక్కడ మాత్రం హైదరాబాద్లో. మీకు అంటే బళ్ళారిలో ఫస్ట్ కదా మీరు? అవును, మేము అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది బళ్ళార్లో. బట్ నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. నాకేముందా మమ్మీనే ఫ్రెండ్, మమ్మీనే అన్ని. ఇంకా చెప్పాలంటే షీజ్ ఎవ్రీథింగ్. బళ్ళారిలో ఇన్నేళ్ళు కూడా ఆమెకి ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. మా అంటే నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక స్కూల్ అమ్మాయి, ఇంకొక ఆ అమ్మాయికి ఫ్రెండ్ కాబట్టి నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? అక్టోబర్ రీసెంట్గా. ఎలా ఉంది హైదరాబాద్కి బళ్ళారికి డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ ఉంది. బళ్ళారి సిటీనే, బట్ జనాల మైండ్ సెట్ విలేజ్ లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ చాలా పాష్ ఉన్నారు. నాకు అది సెట్ కాదు, కానీ బాగానే ఉంది. ప్రెజెంట్ అడ్జస్ట్ అవుతున్నా, అలవాటు అవుతుంది, అలవాటు అవుతుంది అంతే. ఇక్కడ అంటే ఇక్కడ ఉండే మైండ్ సెట్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేను పెరిగిన మైండ్ సెట్ టోటల్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ యాప్ట్ అవ్వట్లేదు. బట్ నాకు చెప్పాను కదా, నా టీమ్ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఈ హైదరాబాద్లో ఏది తెలియదు, బయటకు వెళ్ళాలన్నా అడ్రస్లు తెలియవు. వాళ్ళు నలుగురు ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే జయ గారు, మీకు కోపం బాగా వస్తుందని చెప్పారు. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అవతల వాళ్ళ తల పగలు కొడుతుంది. తిడతా. మరి మిమ్మల్ని అంత అలా అన్నప్పుడు మీకు కోపం రాలేదా? అక్కడనా అనిపించింది. ఏడ్చాను. రూమ్లోకి వెళ్ళి అక్కడ షార్ట్ అయిపోగానే రూమ్లోకి వెళ్ళాను. నేను ఒక్కదాన్నే ఉన్నా రూమ్లో, ఏడ్చాను. తర్వాత అంటే మెసేజ్ ఎవరైనా నా క్లోజ్ ఉంటారు కదా, వాళ్ళకి మెసేజ్ పెడతాను, ఇలా జరిగింది అని ఏడ్చుకుంటాను. వాళ్ళు అలా వదారు సార్. ఎమ్మటే ఏంకి కాల్ చేశాను, ఇలా జరిగింది అని. ఎవరికైనా చెప్పుకుంటాను, నాకు అట్లా అనిపిస్తే ఏడుస్తాను, కానీ వాళ్ళని ఏమన్నాను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు బయట. అంతే, మనం ఏం చేస్తాము, ఏమి చెప్పలేము, ఏమి అనలేము వాళ్ళని. బయట వాళ్ళు కదా, ఇంట్లో వాళ్ళు అయితే నేను ఏదన్నా పడతారు, బయట వాళ్ళు అలా. ఓకే. సో అమ్ములు, మీరేం చేస్తారు కోపం వస్తే? నేను చాలా కంట్రోల్ ఎక్కువ. నాకు నిజంగా కోపం వస్తుంది, బట్ ఏం చేయలేక సైలెంట్గా కూర్చుంటా అంతే. మా అమ్మ మీదే నాకు కోపం వస్తుంది, బయట వాళ్ళ మీద రాదు. మళ్ళీ నా కోపం మొత్తం మమ్మీ పైన. అంటే కొంచెం డిఫరెంట్ ఫ్యామిలీ. నాకు కూడా అంతే, బయట వాళ్ళ మీద కోపం రాదు, మా మీద మాకే వస్తుంది. బేసిక్గా అంటారు కదా, మనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడే కోపం ఉంటుంది అని. సో అలానే బయట వాళ్ళ మీద ఏదన్నా అంటే వదిలేసి వెళ్ళిపోతాను. బట్ మమ్మీ ఏదైనా చిన్న మాట అన్నా కోపం వచ్చేస్తుంది. బట్ ఎదురు మాట్లాడితే ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు అంటుంది మళ్ళీ. అందుకే కంట్రోల్ చేసుకుంటా చాలా. ఆదర్శవంతమైన ఫ్యామిలీ అని చెప్పొచ్చు. జోవియల్ గా ఉంటారు, కొట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, హ్యాపీగా ఉంటారు. ఏదన్నా తిడితే అలిగిద్ది, ఏడ్చిద్ది. 1 డే అయినా 2 days అయినా సైలెంట్గా ఉంటుంది. ఆ మనసులో బాధ, నేను మాట్లాడను అన్నట్టు. తర్వాత నేను వెళ్ళి ఇలా దగ్గరికి తీసుకుంటే అప్పుడు ఫుల్ ఏడ్చేస్తుంది, మళ్ళీ ఇంకంతటి అయిపోతుంది అంతే. ఇలా చేసుకుంటే చాలు. ఆ ఏడుపు అనేది, ఆ బాధ అంతా బయటకు వచ్చేస్తుంది, ఏడుపు అయిపోతుంది. అప్పటి నుంచి నార్మల్. ఓకే. సో ఫైనల్గా మీరు యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక మంచి సీరియల్స్లలో అలాగే మూవీస్లలో చేశారు. మీరేమో ఇంకా డైరెక్టర్గా, యాక్టర్గా, డాన్సర్గా మీరు ఒక సిరీస్ కూడా తీస్తున్నారు. మీకు మంచి సక్సెస్ వచ్చింది, ఇంకా వస్తూనే ఉంటుంది ఫ్యూచర్లో కూడా. ఫైనల్గా వ్యూవర్స్కి మీరేం చెప్తారు? వ్యూవర్స్గా అయితే ఖచ్చితంగా నా వెబ్ సిరీస్ని చూడండి, చాలా కష్టపడి తీసాము. అది మీరు సిరీస్ చూస్తే తెలిసిపోతుంది. చాలామంది హ్యాండ్ ఇచ్చిన మధ్యలో మమ్మీ నేను చాలా కష్టపడి తీసాం కాబట్టి
సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నా సిరీస్ చూసాక మీరే అంటారు ఓకే చూడొచ్చా లేదా అని మీరే చెప్తారు. ఖచ్చితంగా చూడండి. సో డెఫినెట్గా మేము చూస్తాము, ఎందుకంటే అంత కష్టపడ్డారు అండ్ మీరిద్దరే కష్టపడి చేశారు. ఎంతమంది హ్యాండ్ ఇచ్చినా కూడా, ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా మీరు లీడ్ చేశారు. అది అప్రిషియేటెడ్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా చూస్తాము అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.